వాక్యం అంటుంది, అనుదినము నా గడప యొద్ద చేరి నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము విని వారందరూ ధన్యులు అని వాక్యం తెలియజేసి అట్టి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఆయన మాటలు వినడం అంటే ఆయన కనుగొనటమే. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని తెచ్చుకొను. ఆయన కనుగొని ఆయన యొక్క మేలులను ఆశీర్వాదములను పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ వాక్య ధ్యానంలోనికి వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి మనము చదువుకున్నాం. చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. మీరు పరదేశులు, యాత్రికులు. మీరు ఇక్కడ మీ దేశము ఇది కాదు అని వాక్యం తెలియజేస్తున్నది. మనము ఇక్కడ వారం కాదంట, మన దేశము వేరేది. ఏంటది? పరదేశి అంటే పరలోకం. సో మనము అక్కడికి వెళ్ళడానికి మనం అందరం ప్రయాణంలో ఉన్నాం. యాత్ర అంటే ప్రయాణం కదా, ప్రయాణంలో ఉన్నాం మనమందరం. కాబట్టి మీరు ఆ ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కదా. కొన్నిసార్లు ఆగిపోవచ్చు, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ జరగవచ్చు కదా. ఇబ్బందికర పరిస్థితులు మనము ప్రయాణంలో ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు లేటుగా వెళ్ళొచ్చు కదా, సీట్లు దొరకకపోవచ్చు, ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయితే కాబట్టి మీరు ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, వీటన్నిటిని మీరు విసర్జించి ఆత్మను మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ పరలోకానికి వెళ్ళేది శరీరం కాదు. ఆ శరీరము ఇక్కడ విడవబడుతుంది, వెళ్ళేది ఆత్మ మాత్రమే. కాబట్టి ఆత్మకు విరోధముగా శరీరం పనిచేస్తుంది. ఆటంకాలు వచ్చినప్పుడు, తట్టుకోలేనప్పుడు తను తాను ఇబ్బంది పరుచుకుంటుంది, తను తాను గాయపరుచుకుంటుంది. ఒకవేళ సంతోషకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఉప్పొంగుతుంది. అంటే ఉప్పొంగడం కూడా, సంతోషించడం కూడా ఆత్మకు విరోధమే. ఎందుకంటే ఉప్పొంగే పరిస్థితుల్లో ఆత్మను మనము నిర్లక్ష్యం చేస్తాం. అప్పుడు ఆత్మ టైంకి పరలోకానికి చేరుకోదన్నమాట ఆ సమయం వచ్చినప్పుడు. అందుకే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపడి ఉన్నారు కాబట్టి త్వరగా వెళ్ళగలిగారు. ఆ టైంకి బుద్ధి లేని కన్యకులు అక్కడ లేరు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఇదే ఆత్మకు విరోధమైన కార్యం. కాబట్టి ఆత్మకు ఏదైతే ఆటంకపరుస్తుందో దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం వెళ్ళవలసిన గమ్యాన్ని చేరుకోవాలంటే ఆత్మను మనము సిద్ధపరచుకొని ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నారు. ఇక్కడ అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో అంటే ఈ శరీరానికి ఆటంకం కలిగించే వాళ్ళు అన్యజనులు. మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఏవైతే మంచి పనులు చేస్తూ సిద్ధపాటు కలిగి ఉంటామో అటువంటి టైంలో అపవాది అటువంటి వారిని ప్రేరేపిస్తుంది. ప్రేరేపణ కలిగించినప్పుడు మన ఆత్మకు విరోధం కలుగుతుంది. అప్పుడు మనము ఆయన సన్నిధికి చేరడానికి కుదరదు. కాబట్టి ఏ విషయంలో మిమ్మల్ని అలాగే ఇబ్బంది పెడుతున్నారో మీరు వాటిని పట్టించుకోవద్దు. మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి, సత్క్రియలను బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. మనము ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా,
ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా మన సత్క్రియలను మనం కొనసాగిస్తూ ఉంటే మనకంట దర్శన దినంలో మహిమ మెప్పు కలుగుతున్నాడు. దేవుని దగ్గర దూతల ఎదుట ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. మరి అలాంటి మెప్పు ఘనత మనకు కలగాలంటే ఈ లోకంలో కలిగే భయంకరమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు పట్టించుకోవద్దని దేవుని వాక్యం. అది మనకు సాధ్యమేనా? కాదు కదా, సాధ్యము కాదు. కానీ సాధ్యము చేయగలిగిన చేసిన దేవుడు ఉన్నాడు. ఎవరాయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పరలోకంలో ఒక బహుమానం ఉందని గుర్తుంచుకొని. నేను పోయినసారి కూడా మోషే గురించి చెప్పాను కదా. తనకు కలగబో బహుమానం కొరకంట మోషే ఏం చేశాడు? ఐగుప్తు ధనము ఆయన వదులుకున్నాడంట. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదంట. దాన్ని సమస్తాన్ని ఇది గొప్ప భాగ్యమే అయినప్పటికీ ఇది నాకు వద్దు అనుకున్నాడు. ఎందుకు? తర్వాత కలుగబో బహుమానం చాలా గొప్పది. ఈ లోకంలో మనం సంపాదించిన ధనధాన్యాలు కానీ పేరు ప్రఖ్యాతలు కానీ అవన్నీ కూడా మనతో రావు. ఇక్కడ విడిచిపెట్టవలసిందే. మనకు శాశ్వతమైన బహుమానం పరలోకంలో ఉంది. కాబట్టి ఆ బహుమానం పొందుకొని శాశ్వతంగా దాన్ని కలిగి ఉండి శాశ్వతమైన సంతోషాన్ని కలిగి ఉండాలంటే ఈ లోకంలో మనకున్న బహుమానాలు విడిచిపెట్టాలి. ఈ లోకంలో మనకు కలిగే ఘనతలు, ధనధాన్యాలు వదులుకుంటే శాశ్వతమైన దాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి చూపించాడు. ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటా మనస్సు? ఏం కలిగి ఉన్నాడు ఆయన? ఆయనకి ఏ మనస్సు ఉంది అంటే ఆయన తన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. అది విడిచిపెట్టకూడని భాగ్యమే. అది విడిచిపెట్టుకుంటే ఆయన మొత్తం కోల్పోతాడు, తన ప్రాణాన్ని కూడా వదిలేస్తాడు. కానీ మనందరి కొరకు తన ప్రాణాన్ని ఎందుకు వదులుకున్నాడంటే ఆయనకి మరొక బహుమానం ఉంది. నిత్యము తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే గొప్ప భాగ్యం. అట్టి భాగ్యాన్ని పొందుకోవాలని ఆయన సమస్తాన్ని తండ్రిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. మనందరికీ మాదిరి చూపించాడు. కాబట్టి మనము ఆ శాశ్వతమైన బహుమానం పొందుకోవాలంటే ఎన్ని ఆటంకాలు కలిగిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన సత్క్రియలు అనేవి కొనసాగిస్తూనే ఉండాలి. సత్క్రియలు అంటే మంచి పనులు చేస్తున్నప్పుడు కొంతమంది వాటిని ఎట్టయినా ఆపాలని, వాటిని ఎట్టయినా గలిబిలి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నేను మంచి వాడినైనందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నా హృదయాన్ని కఠినపరుచుకొని వాళ్ళకు బుద్ధి చెప్పాలని, నేను కూడా వాళ్ళలాగా తయారవ్వాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యువకులు కదా. నేను ఎంత మంచి చేసిన వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నేను కూడా వాళ్ళలాగా తయారు అంటే వాళ్ళతో సమానం అయిపోతారు కదా. వాళ్ళకున్న ఆ గొప్ప భాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి మీరు అలా చేయొద్దు. మీ సత్క్రియలను మీరు జాగ్రత్తగా చూసుకోండి. వాటిని బట్టి దర్శన దినములో మీకేం కలుగుతుంది? దేవుని దాని వలన దేవునికి మహిమ వస్తుంది. వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉన్నప్పుడు ఆయన మనకు మంచి బహుమానాన్ని, ఘనతనిస్తాడు. దూతలందరి ఎదుట మనల్ని మెచ్చుకుంటాడని. మీకు ఒక విషయం తెలుసా? ఆయన దూతల్లో ఆయన నమ్మకం ఉంచాడంటండి. దూతలు ఆయన దగ్గరే ఉంటారు కదా. మనమన్నా కొన్నిసార్లు దేవునికి ఆయాస్కరంగా జీవిస్తాం, కానీ దూతలు ఆయన దగ్గరే ఉంటారు. కానీ వాళ్ళల్లో లోపాలు వెతుకుతాడంట ఆయన. మరి మనల్ని ఎందుకో అంతగా ఆయన
ప్రేమించాడు. మనం మంచివారు కానప్పటికీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. వాళ్ళు నమ్మకంగా వాళ్ళు ఉన్నప్పటికీ వారు నాకు సేవకులు, వాళ్ళు నాకు పరిచారకులు, వాళ్ళు ఆత్మలు మాత్రమే అంటున్నాడు. కానీ మనల్ని మాత్రం ఆయన తన ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. కాబట్టి మీరు మంచి బహుమానం పొందుకోవాలంటే మీ సత్క్రియలను మీరు కొనసాగించాలి. చూడండి, ఇంకా మనము చూస్తే 15వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము ఆ కిందే ఉంటుంది చూడండి. 18వ వచనంలో, పనివారలారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము కాక మీ యజమానులకు ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండండి. చూడండి, పనివారలారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు. యజమానుల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది కఠినులు ఉంటారు కదా. మంచోళ్ళు అయితే మనము తక్కువ పని చేసినా మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటారు. కొంతమంది మనము ఎంత కష్టపడి నమ్మకమైన పనివారిగా మనం ఉన్నా కూడా వాళ్ళ హృదయం కఠినంగా ఉంటుంది. తగినంత జీతమే ఇస్తారు కదా. కొన్నిసార్లు ఎక్కువ భారాలను పెడతారు మన మీద. మనం నమ్మకంగా చేస్తున్నప్పటికీ పాపం వీళ్ళు బాగా చేస్తున్నారులే, వీళ్ళకి అంత కష్టం ఎందుకు అనుకోరు. కానీ కఠినమైన పనులు మన మీద మోపి ఇబ్బందులు పెడతా ఉంటారు. వాక్యం అంటుంది, అట్లాంటి వారికి మీరు లోబడి ఉండండి పూర్ణ భయముతో. ఇది సాధ్యమేనా? ఎలా ఉండడం సాధ్యమేనా? కఠినమైన యజమానులకి మనం భయము కలిగి, విధేయత కలిగి వాళ్ళకి మంచి చెయ్యాలి అని అనుకుంటామా? ఇది సాధ్యం కాదు. కానీ మీరు అలా చెయ్యండి పూర్ణ భయముతో. కొంచెం భయంతో కాదు, అమ్మో తిడతారేమో అన్నట్టుగా కాదు, పూర్ణ భయంతో. వాళ్ళు ఉన్నా అక్కడ ఉన్నా లేకపోయినా మన పని మనము, మన బాధ్యత మనం నెరవేర్చాలి. ముష్కరులైన మీ యజమానులు మంచి వాళ్ళు కాదంట. ముష్కరులు అంటే మంచోళ్ళు కాదు. మీరు మంచోళ్ళకి, సాత్వికులైన వారికి మాత్రమే కాక, అలాంటి వారికి మనం ఎటు లోబడి ఉంటాం, మంచిగా వాళ్ళకి సేవ చేస్తాం. కానీ వాళ్ళకు మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. అన్యాయముగా శ్రమ పొందొచ్చు, మనం మంచి చేసినా కూడా వాళ్ళు మనల్ని శ్రమ పెడుతుంటే దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖాన్ని సహించే వాళ్ళుగా ఉంటే అది మనకు మేలు చేస్తుందంట. యేసు ప్రభు వారు అది మనకు చేసి చూపించారు కదా. ఆయన కొట్టారు, వీపును చాలా వల్లే దున్నారు, అవమానపరిచారు. నువ్వు రాజు అయితే, నువ్వు యూదులు రాజు కదా, నువ్వు రాజు అయితే నువ్వు పైనుండి కిందకి దిగిరా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఎన్నో 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 మాటలు ఆయన పలికారు. ఆయన దగ్గర ఉండి ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసిన వారే ఈయన సిలువ వేయండి అని పలికారు కదా. మాకు ఈయనొద్దు, యేసు ప్రభు వద్దు, మాకు ఆయన దేవుని కుమారుడినని చెప్పుకొని దేవదూషణ చేస్తున్నాడు, మాకు బరబ్బాని వదిలిపెట్టండి. బరబ్బా ఏం చేశాడు? వాళ్ళకి ఏం చేయలా, చెరసాలలో ఉన్నాడు. కానీ చూడండి, అన్యాయంగా ఆయన్ని సిలువ వేసి చంపారు, అన్యాయంగా ఆయన సిలువకు అప్పగించారు. దగ్గరుండి ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్న వాళ్ళే ఆయనను సిలువకు అప్పగించారు. ఆయన పట్టుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించారంట. ఆయన రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేశారు. చూడండి, అన్యాయమైన తీర్పు పొందాడు ఆయన. పిలాతు చెప్తాడు, ఈయనలో ఏ పాపం కనబడట్లేదు, ఏ దోషం లేదు అని చెప్పినప్పటికీ లేదు, ఆయన దేవదోషణ చేస్తున్నాడు, సిలువ వేయండి. అన్యాయపు తీర్పు పొందాడు మన కోసం ఆయన. చూడండి, మీరు అన్యాయంగా ఒకవేళ శ్రమ పడితే అది హితమగును. అలాగున ఆయన చేయడం వలన ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుని కుమారుడిగా, ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి
మనిషిగా సంపూర్ణంగా తన బాధ్యతలు నెరవేర్చి దేవుని కుమారుడిగా కూడా ఆయన సంపూర్ణంగా ఆయన బాధ్యతలు నెరవేర్చాడు. అందుకే సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడిగా ఆయన పిలువబడ్డాడు. ఈ లోకంలో చాలా మంది గొప్ప గొప్ప వారు ఉన్నారండి. వాళ్ళందరూ నేను దేవుణ్ణి అనిపించుకున్నా, కానీ వాళ్ళలో ఏ ఒక్కరిలో పాపము లేకుండా లేదు, ఏ ఒక్కరిలో పరిశుద్ధత లేకుండా లేదు. వాళ్ళు అపవిత్రుడు, వాళ్ళు పాపం చేశారు, ఎన్నో చోట్ల వ్యామోహాలు కలిగి అట్లాంటి పనులు చేసినప్పటికీ దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాటన్నిటినీ జయించి ఎన్నో అవమానాలు నిందలు పడి ఆయన పూర్ణ భయము కలిగి అన్యాయముగా శ్రమ పొందాడంటే, అలాగ చేయడం వలన అది ఆయనకు హితమైంది. హితం అంటే మంచిదైంది. ఎందుకంటే దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఈ రోజున ఎందరైతే కుమారుని అంగీకరిస్తారో, కుమారుని అంగీకరించిన వాడే నిత్య జీవము గలవాడంట. అంత గొప్ప భాగ్యాన్ని ఆయన పొందుకున్నాడు కదా. ఇప్పుడు మనం అబ్బా తండ్రి అని పిలిచినా ఏం ఉపయోగం లేదు. యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థన చేస్తున్నానంటేనే నీ ప్రార్థన పైకి వెళ్తుంది. అంత గొప్ప భాగ్యాన్ని ఆయన పొందుకున్నాడు. ఎందుకు అంటే అన్యాయముగా శ్రమ పొందడం వలన, అన్యాయపు తీర్పు పొందడం వలన ఆయనకు మంచి మంచి పేరు వచ్చింది. ఎలాంటి పేరు తెలుసా? చూద్దాం రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే 9 నుండి చూద్దాము. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో మనం చూస్తే ఆయన ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడో చూద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. చూడండి, ప్రతి వాని నాలుక ఎవరి నామంలో ఉంగుతుందంట? యేసుక్రీస్తు నామంలో ప్రతి వాని నాలుక ఆయన ఒప్పుకుంటుందంట. ఎంత గొప్ప పేరు ఇచ్చాడండి, ఎంత గొప్ప నామము. అందుకే అన్ని నామముల కన్నా పై నామము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామం. నామము అంటే పేరు. అంత గొప్ప భాగ్యాన్ని ఆయన ఎందుకు పొందుకున్నాడో తెలుసా? తండ్రి అయిన దేవునికి లోబడి విధేయత చూపించి అన్యాయంగా శ్రమ పొందడం వలన ఆయన ఇంత గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఇంకా చూద్దాము 11వ వచనంలో, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని అటువంటి నామం ఎవ్వరికీ లేదంటాడు. అంత గొప్ప పేరు, అంత గొప్ప భాగ్యాన్ని ఆయన పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అన్యాయముగా శ్రమ పొందడం, సక్రియలు చేయడం వలన ఆయన ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ, ఎన్ని శోధనలు, ఎన్ని టెంప్టేషన్స్ కలిగాయో తెలుసా? అపవాది వచ్చి నువ్వు దేవుని కుమారుడు కదా, ఇక్కడి నుంచి దూకు అంటే ఆయనకు రోషం రావాలి. అవును కదా, ఆయనకు రోషం రావాలి. నిజమే, నువ్వు అన్నట్టు నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన దూకితే దూతలు వచ్చి పట్టుకోరు, ఆయన్ని పట్టుకుంటారు. కానీ అలాగూ చేస్తే శిలువ మరణానికి ఆయన అప్పగించబడడు. తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేయబడితేనే ఆయన శిలువ మరణానికి అప్పగించబడతాడు. ఆ శిలువ మరణం పొందడం వలన మన పాపాలకు విముక్తి కలిగి ఆయన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చునే భాగ్యం. కాబట్టి ఆయన ఎన్ని శోధనలు వచ్చినా కూడా, చాలా శిష్యులు కూడా అంటారు, ప్రభా నువ్వు ఆజ్ఞాపిస్తే నేను వెళ్ళి వాడిని చంపేస్తానంటే, పేతురు నీ కత్తి వారిలో పెట్టుకో, నా సమయం ఇంకా రాలేదని చెప్తారు. ఎన్నో టెంప్టేషన్స్ అండి, ఎన్నో శోధనలు ఆయనకు వచ్చాయి. అరణ్యములోకి శోధించబడటానికి అపవాది చేత కొనిపోబడ్డాడంట.
నెట్టుకొని పోబడ్డాడంట, అడవి మృగముల చేత శోధించబడ్డాడంట. అవన్నీ వచ్చినప్పటికీ ఓర్చుకున్నాడండి ఆయన, ఓర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? కలుగబో బహుమానము కొరకు దేవుని యొద్ద నాకు నిత్యమైన శాశ్వతమైన బహుమానం ఉంది, అది నేను పొందుకోవాలండి, ఇవన్నీ తట్టుకోవాలి. అందుకని మొదట మనం చదివిన భాగంలో మనము యాత్రికులము, పరదేశులము కాబట్టి మనం ఆత్మకు విరోధముగా పనిచేస్తున్న శరీర క్రియలను విసర్జించుడి. మన ఆత్మ పరలోకానికి చేరకుండా చేసేది ఏంటంటే మన శరీరమే. ఏం కాదులే తినేసి, ఏం కాదులే అది చేయి ఇది చేయి అని చెప్తుంది, కానీ అది ఆత్మకు ఆటంకం అని మనం తెలుసుకోవాలి. అందుకనే కదండి ఆ ఆది దంపతులైన ఆదాము హవ్వలు ఆ పండు తినడం వలన తన శరీరాన్ని వాళ్ళు ఆపుకోలేకపోవడం వలన నిత్య రాజ్యాన్ని పొందుకోలేకపోయారు, పాపముతో నింపబడ్డారు, ఏదైనా తోట నుండి నెట్టివేయబడ్డారు. అంత పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు తనని తాను కాపాడుకోలేకపోయారు, శరీర ఆశలను చంపుకోలేకపోయారు. మీరు ఇది తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె ఉంటారని చెప్పగానే తినేశారండి. కానీ దేవుడు అన్నాడు, తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చారు. సాతాను ఏమంటుందో తెలుసా? మీ దేవుడు కఠినుడు, మీరు నమ్ముకున్న దేవుడు మంచోడు కాదు, మీరు ఇలా ఉంటారని ఆయన తినొద్దని చెప్పాడని మనల్ని ప్రేరేపిస్తాడండి. మన శరీరానికి ఏది బాగా లాభకరంగా ఉంటుందో దాన్ని చెయ్యమని చెప్తా ఉంటాడు, కానీ అది ఆత్మను ఆర్పేస్తుంది, మన ఆత్మను దేవుని దగ్గరికి పోకుండా చేస్తుంది. అందుకే మొదటి మనుషుని ద్వారా పాపము ఈ లోకంలోకి సంప్రాప్తమైందంటండి. కానీ వాటన్నిటిని జయించిన యేసుక్రీస్తు అనే ఆ కడపటి ఆదాము ద్వారా వాటన్నిటిని ఆయన తొలగించి శిలువ మరణం ద్వారా మనకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి మన శరీర ఆశలను చంపుకోవాలి, ఎందుకంటే మన ఆత్మకు అవి విరోధము. అందుకే మన ఉపవాస ప్రార్థనలో మన శరీరాలను ఎందుకు నలగొట్టుకోవాలంటే దాన్ని లోపరుచుకోకపోతే మనల్ని అది పాడు చేస్తుందంట, మంచిగా ఉండనీయకుండా చేస్తుందంట. అందుకే మనం ఆకలి దప్పులతో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. దేవునికి దగ్గరగా అవ్వాలంటే మన శరీర క్రియలను చంపివేయాలి. మన ఆత్మ జీవించాలంటే శరీర క్రియలను చంపివేయాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత శ్రమ పెట్టినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా మన ప్రభు ఎలాగైనా గెలిచాడో మనము కూడా అలా చేయాలి. మనము అలా చేయడానికి మనకు శక్తి చాలదు, కానీ వాటిని జయించిన వాడు ఉన్నాడు కదా, ఆయన సహాయం కోరుకుంటే మనల్ని అలాగ చేయగలడు. పౌలు అంటాడు, నేను పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము నేను నా శరీరాన్ని గాయపరుచుకుంటున్నాను. పునరుద్ధాన బలం అంటే ఏంటి? చనిపోయిన మనిషి తిరిగి లేవడం అంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మృత్యువుని జయించి లేచాడండి, మరణపు ముళ్ళుని విరిచాడు. అటువంటి ఆ ప్రభు మనల్ని లేపుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఈ శరీరము చచ్చితేనే అది జీవముతో నింపబడదు అంటాడు. అందుకే విత్తనము భూమిలో చావాలంట, చచ్చితేనే అది మొలకెత్తుంది. అలాగే మన శరీరాన్ని మనము నలగొట్టుకొని శరీరాశలను విసర్జిస్తేనే మన ఆత్మకు శాంతి కలుగుతుంది, మన ఆత్మ దేవుని దగ్గరకు వెళుతుంది. అలా వెళ్ళాలంటే శరీర క్రియలను చంపేయాలి. చూడండి, మనం చదువుకున్న భాగంలో పనివారులారా మీరు మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు లోబడండి. అలాగూ చేయుట ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు, మీరు కూడా అలా పొందుకుంటారని ఆయన తెలియజేస్తా ఉన్నారు. ఇంకా చూడండి 21వ వచనంలో, మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడంట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి వీటన్నిటిని జయించాడు, మీరు
తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచాడు. చాలాసార్లు మనకి మాదిరి చూపించే వాళ్ళు లేకపోతే మనం తప్పుదారి పడతాం. మనకు చెప్పేవాళ్ళు లేకపోతే మనం తప్పుదారిలోకి వెళ్ళిపోతాం. అందుకే పెద్దలు అంటారు కదా, చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు. అవునండి, మనకు గుర్తు చేస్తూ ఉండాలి. ఎవరున్నారు ఇలాగా, ఎందుకు ఉండాలి, ఎవరైనా ఇలాగ జీవించారా, నేను మాత్రమే ఎందుకు ఉండాలి అంటే ఉన్నాడు ఒక ఆయన అలా జీవించాడు. కాబట్టి ఆయన అడుగు జాడల్లో మీరు నడవగలిగితే ఆయనలాగే మీరు ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవచ్చు. మనకంట సింహాసనాలు ఉన్నాయంటండి పరలోకంలో. బంగారు వీధుల్లో మనం నడుస్తామంట. ఈ లోకంలో క్షయమైపోయే బంగారం, క్షయమైపోయే ధనధాన్యాలు, వీటన్నిటిని కనుక మనము వదులుకుంటే మనము ఆ పరలోకంలో ఆ బంగారు వీధుల్లో నడుస్తామంట. బంగారు వీధుల్లో శృంగారముగని నా ప్రభువు నేను ఎలా చూస్తానో, ఆ పాటలో ఎంత అర్థం ఉంటుందో కదా. ఎప్పుడు చూస్తాను ఆ ప్రభువునని అంటే, అలా చూడాలి అంటే, అవి పొందుకోవాలంటే ఈ లోకంలో శ్రేష్టమైన వాటిని వదులుకోవాలి, శరీరాన్ని నలగగొట్టుకోవాలి. మన ప్రభువు ఎలా జీవించాడో అలాగ మనం జీవించగలిగితే పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం ఉంటుందంట. చూడండి 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయనను దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడండి. ఈ లోకం అన్యాయంగా నిన్ను హింసించవచ్చు, అన్యాయపు తీర్పు నీ పట్ల చూపించవచ్చు, కానీ తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగి ఆయనకు లోపడ్డాడండి. ఆయనకు లోపడ్డాడు. మనం కూడా ఎవరైనా మనల్ని అన్యాయంగా హింసిస్తున్నా, అన్యాయంగా తిడుతున్నా, మనలో తప్పు లేకపోయినా మనల్ని నిందిస్తున్నా, దేవుడు ఉన్నాడు అని అనుకుంటే నువ్వు చాలా సేఫ్. దేవుడు ఉన్నాడు, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని ఆయనకు అప్పగించుకుంటే దేవుడంతా వాళ్ళ నెత్తి మీద నిప్పులు గొప్పగా పోస్తాడంట. సామెతల గ్రంథంలో ఆ మాట మనం చదువుతాం. అన్యాయంగా నువ్వు ఎవరి చేతైనా శ్రమ పెట్టబడుతుంటే, అన్యాయంగా తిట్టబడుతుంటే, దూషించబడుతుంటే, ఆయనంట దూషింపబడి బదులు దూషించలేదంట, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అలా చేయగలుగుతామా? మనము చేయగలుగుతామా? చెయ్యలేకపోయినా మనకి మాదిరి చూపించిన ఆ ప్రభువును మనం కనుక చూస్తే చేయగలుగుతామండి. అలాగ జీవించిన వారు చాలా మంది ఉన్నారు. అన్యాయముగా శిక్షించబడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. మాకు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి 8 కల్లా స్కూల్లో ఉన్నాను. కాబట్టి మనం చూస్తే వీళ్ళందరినీ మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. వారందరికీ మించిన మన ప్రభువు అన్యాయపు తీర్పు పొంది ఎన్నో దూషణ మాటలు ఆయన పడి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎలాంటి విధేయత తండ్రికి చూపించారంటే సిలువ మరణము పొందినంతగా విధేయత. సిలువ మరణాన్ని ఎవరికి వేస్తారంటే శాపగ్రస్తులకి. ఆయన శాపగ్రస్తులు కాదు కదండి, అయినా కూడా అన్యాయంగా సిలువకు అప్పగించాను. నన్ను చంపు, నన్ను ఏదైనా చెయ్యి, అట్లాంటి పరిస్థితికి నన్ను ఎందుకు పంపిస్తావు, నేను అలాంటి వాడిని కాదు అని మనల్ని మనం తెలియజెప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ మన ప్రభు ఆయన హేరోదు రాజు ఎన్నో మాటలు అంటున్నప్పటికీ మౌనంగా ఉన్నాడంటండి. అక్కడ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నేను సిలువకు అప్పగింపబడాలి, నేను అప్పగింపబడకపోతే ఈ లోక పాప క్షమాపణ కలుగదు, తండ్రి రాజ్యంలో ఎవరికి స్థానం ఉండదని మన కొరకు ఆయన మౌని అయి ఉన్నాడంటే. వదకు తేబడిన గొర్రె పిల్ల బొజ్జు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉన్నాడంటే.
ఆయన నలుగగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైందంట. ఏందయ్యా, నన్ను ప్రేమిస్తావు అనుకుంటే నన్ను చంపడం నీకు ఇష్టమా? ఈరోజు నువ్వు మన పిల్లల్ని ఏదైనా ఇబ్బంది పడమంటే పడతారా? నువ్వు అనుకుంటే నేనెందుకు చేయాలి అట్లాగా? నీ మనసులో అలా ఉంటే నేనెందుకు దానికి లోబడాలి? నాకంటూ ఒక మనసు ఉంది, నాకంటూ ఒక ఇది ఉంది, స్టేటస్ ఉంది, నీ మాట నేనెందుకు వినాలి అనే రోజులు కదా. అటువంటి రోజుల వారికి కూడా ఆయన మాదిరి చూపించాడంట. అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనమందరము ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఎలాగ శ్రమ పడ్డాడో వాటికి మనము తల వంచినట్లయితే మనము కూడా శాశ్వతము కలుగబో బహుమానాన్ని పొందుకుంటాం. మనకందరికీ అతి కృపను దేవుడు అనుగ్రహించినట్లు మనమందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు నీ మాటలను మేము ధ్యానించి ఉన్నాం ప్రభా. అవునయ్యా, ఇదిగో మేము మా ఆత్మను మేము రక్షించుకోవాలంటే, మా ఆత్మను మేము ఆయన పరలోక రాజ్యంలోకి ప్రవేశింపజేయాలంటే ఈ లోకంలో కలిగే ఎన్నో ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఎదుర్కోవాలని మీరు తెలియజేస్తూ ఉన్నారు. అవునయ్యా, మేము యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నాము. ఇది మా రాజ్యం, ఇది కాదని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. శాశ్వతమైన రాజ్యం కొరకు మేమందరం సిద్ధపడి జీవించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లును భూమి అందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే ఈసివయ్య వారికి వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా దేవుని మాటలు ఉన్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.